మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరాం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, స్టాక్ మార్కెట్ ముఖ్యంగా ఇందులో ఎస్ఐపి అనేది ఒక రాజ్యం వెళ్తుందని చెప్పాలి. ఎందుకు అంటే ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ లేని డబ్బుల నుండి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు అయి ఉండొచ్చు, పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, సినీ సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక పక్కన స్టాక్స్ పక్కన పెట్టి కామన్గా ఇన్వెస్ట్ చేసే ముఖ్యమైన పద్ధతి మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఇది సహీ అయిన కొంతమంది బ్రాండింగ్ చేస్తున్నారు. ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్ అని చెప్పేసి మరి కొంతమంది దీన్ని పుష్ చేస్తూ ఉన్నారు. నా అంశం ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా పెద్దగా గ్రో అవుతుంది కదా, దీని యొక్క వ్యాలిడిటీ ఏంటి, దీని యొక్క విధానం ఏంటి, ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ తెలుసుకోవచ్చా? సో ఇప్పుడు ఇది టోటల్ సైజెస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 lakhs crore అండి. 50 లక్షల కోట్ల ఇండస్ట్రీ అండి ఇది. ఈ ఒక్క సంవత్సరమే మనం చూసుకున్నట్లయితే 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారండి. ఈ ఒక్క 1 yearలోనే 2 లక్షల కోట్లు, దట్ కూడా ఎస్ఐపి ఫార్మేట్లో. అంటే ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఉన్న టోటల్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అకౌంట్స్ వచ్చేకల్లా ఆల్మోస్ట్ 17 కోట్లు ఉన్నాయి. 17 కోట్లు ఉన్నాయి. డూప్లికేట్లు తీసేస్తే యూనిక్ ఉన్న అకౌంట్స్ అంటే ఒక పాన్ కార్డుకి ఒక అకౌంట్ లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ 8 కోట్లు ఉన్నాయి ఇండియాలో. ఓకే, మ్యూచువల్ ఫండ్ టోటల్ అకౌంట్స్ వచ్చే 8 కోట్లు ఉండి 8.4 crores అండి. అంటే ఎంతమంది అదొక ఉద్యమం లాగా తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెలకి యావరేజ్ మీద 19,000 crores వస్తున్నాయండి ఎస్ఐపి ద్వారా. 19,000 కోట్లు పర్ మంత్ వచ్చేట్లా ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఎస్ఐపి ఫార్మేట్లో వస్తున్నాయి ఒక నెలకి. ఇవి కాకుండా డైరెక్ట్గా లంసం పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఎస్ఐపి ఫార్మేట్లో కాకుండా డైరెక్ట్ ఒక్కొక్కసారి మన దగ్గర లంసం ఉంటారు, ఒక్కొక్కసారి బల్క్లో ఉంటుంటారు. వాళ్ళు ఎక్స్ట్రా అనమాట. అంటే ఈ ఒక్క 1 yearలో లాస్ట్ మనం చూసుకున్నట్లయితే 2016లో మొత్తం ఇయర్ మొత్తం కలిపి 43,000 crores మాత్రమే వచ్చింది. 2018లో 67,000 crores వచ్చింది మార్కెట్లోకి. 2018లో 92,000 crores. ఫస్ట్ టైం 2020లో 1,00,000 కోట్లు దాటిందండి. 2020లో 24లో ఇప్పుడు 2 లక్షల కోట్లు దాటింది. అంటే ఎవ్రీ 4 yearsకి లిటరల్లీ మనం డబల్ అవుతున్నాం. ఇది ఇంకా కంటిన్యూస్ అవుతుందండి. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ ఫైనాన్షియల్ లిటరసీ బాగా పెరుగుతుంది. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే కల్చర్ కూడా బాగా పెరుగుతుంది. పర్టికులర్గా యూత్కి జాబ్ రాగానే మొదటి ఎస్ఐపీలో పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఇంత ఉండేది కాదు, అండ్ సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ ఉండేది కాదు. ఇవాళ రేపట్లో అందరూ ఈ అవేర్నెస్ బాగా పెరిగిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని ఈ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి పదాలు ఈ మధ్య ఫ్రీక్వెన్సీగా మనం వింటానమాట. డైరెక్ట్గా స్టాక్ పికింగ్ బోల్డ్ నాలెడ్జ్ కావాలి. బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తుంటారు కాబట్టి అది మనం చాలా సేఫ్ సైడ్గా ఉంటారనమాట. అట్లా ఈ టోటల్ ఈ ఇయర్లో 2 లక్షల కోట్లు ఒక ఎస్ఐపి ద్వారా మార్కెట్లోకి వచ్చిందండి. ఇది ఎంత అంటే ఎఫ్ఐఎస్ టోటల్ సెల్లింగ్తో పోల్చుకుని ఎక్కువ ఉంది. అంటే ఇక ముందు ఎఫ్ఐఎస్ ఎంత అమ్ముతున్నా సరే ఇండియాలో వాలటిలిటీ పెద్దగా రాదండి. ఎందుకంటే ఇండియాలో ఈ మనీ అంతా మార్కెట్లోకి వస్తుంది కాబట్టి వాలటిలిటీ తగ్గుతుంది అండ్ స్టెబిలిటీ పెరుగుతుంది అనమాట. అందుకని ముందు రోజుల్లో ఇండియన్ జీడిపి గ్రోత్ బాగుంది కాబట్టి ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. బహుశా నెక్స్ట్ ఒక 2-3 yearsలో మనం 4 లక్షల కోట్లు పెట్టబోతున్నాం మ్యూచువల్ ఫండ్స్. 4 లక్షల కోట్లు డెఫినెట్గా నెక్స్ట్ 4-5 years కల్లా. సో ఫైనాన్షియల్గా ఒక పక్కన ఎదుగుతూనే మరొక పక్క ఫైనాన్షియల్గా ఎడ్యుకేట్ అవుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థమవుతుంది. డెఫినెట్గా మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ వర్క్షాప్ అని మీరు కండక్ట్ చేసిన వెబినార్ ద్వారా కూడా చాలా మందికి ఈ ఫైనాన్షియల్స్ ఎలా మేనేజ్ చేయాలి, బడ్జెటింగ్, అందులో ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ వచ్చినప్పటికీ ఏ టైప్ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి ఏ అనుకూలమైనగా ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు కదా. సో కమింగ్ టు దిస్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, చేసిన దాకా నష్టపోతామేమో, ఈక్విటీ అంటే అది డేంజర్గా ఉంటూ ఉంటుంది, తెలియకుండా చేసిన ప్రతి ఒక్కరు కూడా 1-2-3 years నష్టపోతుంటారని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ విషయంపై మీరేమంటారు? దీనికి వర్క్షాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? డెఫినెట్గా అండి. ఏదైనా సరే నాలెడ్జ్ పెంచుకోవాలి, తర్వాత మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే పొరపురగా ఈ బోల్డ్ టెక్నాలజీ ఉంది మ్యూచువల్ ఫండ్లో, ఏది ఎగ్జాక్ట్లీ మనకి ఎలా యూజ్ అవుతుంది, మన ఏజ్ తగ్గట్టు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి, వీటన్నిటి ఏంటంటే ఒక స్ట్రక్చరల్ వేలో మీరు నేర్చుకోవాలంటే ఇలాంటి వెబినార్స్ మీకు యూజ్ అవుతాయి అనమాట. అదర్వైజ్ ఫ్రీ కంటెంట్ బోల్డ్ అంత ఉంటుంది యూట్యూబ్లో, బట్ స్ట్రక్చరల్ వేలో ఉండదు అనమాట. సో ఈ వెబినార్లో ఏంటంటే మీకు స్ట్రక్చరల్ వేలో దొరుకుతుంది అండ్ ఏజ్ తగ్గట్టు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో క్లారిటీ ఉంటుంది. అలాగే రిటైర్మెంట్ అప్పుడు స్మూత్గా లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేసుకోవాలో మీకు ఐడియా జనరేట్ అవుతుంది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ని వెల్త్ క్రియేషన్కి, వెల్త్ మెయింటెనెన్స్కి, ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత వీటిని ఎలా వాడుకోవచ్చు మీకు ప్రాపర్ ఐడియా జనరేట్ అవుతుంది.
థియరిటికల్గా అంటే వేరు, ప్రాక్టికల్గా దాన్ని చూడటం వేరు అనమాట. అందుకని ఈ వెబినార్లు, వర్క్షాప్స్లో ఏంటంటే మీరు వారు ప్రాక్టికల్గా ఫీల్ అవుతారు. వాటి ఉపయోగం ఏంటి అర్థం అవుతుంది కాబట్టి మీరు యాక్టివిటీ ఎక్కువ చేస్తారనమాట. అండ్ అలాగే ముఖ్యంగా ఎస్ఐపి అనే కాన్సెప్ట్లో ₹500 నుంచి ₹5,000 వరకు కూడా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇందులో మనం ఆడియన్స్ ఏ ప్లేస్లో అన్నా ఉంటుంటారు. 500 పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 2500 పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 5,000 పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారు అనేది మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పడానికి స్కోప్ ఉంటుందా? డెఫినెట్గా అండి. బేసికల్గా మనం ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో మనం చూసుకున్నాం అనుకోండి, మనం పెట్టే అమౌంట్కి యావరేజ్ మీద మనకి ఎంత వస్తుందో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందుకని టోటల్ టూల్స్, టెక్నిక్స్ ఇవన్నీ మీకు వస్తాయి కాబట్టి వెబినార్ అయిపోయిన తర్వాత కూడా మీరు గూగుల్ ద్వారా వాటిని మొత్తం నిరంతరం అప్డేట్ చేసుకుంటూ మీరు చూసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన నాలెడ్జ్తో పాటు రిసోర్స్ అని మనం ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఐడియా జనరేట్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్కి టోటల్ ఫ్లో బాగా వస్తుందండి. కాబట్టి ఇంకెవరైనా ఇన్వెస్ట్ అయిపోతే కనుక ఎస్ఐపి రూట్లో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ పార్టిసిపేట్ చేయొచ్చు. చాలామంది అంటారు చిన్న ఇండస్ట్రీ అనుకుంటారు. కాదండి, ఇది మొత్తం టోటల్ చాలా పెద్ద ఇండస్ట్రీ అవుతుంది. కాకపోతే ఇండియాలో ఏంటంటే ఎక్కువ మందికి కంఫర్ట్ అనిపించేది రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్. ట్రెడిషనల్ వేలో, ఎందుకంటే పేరెంట్స్ నుంచి ఆ నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళకి అదే కంఫర్ట్గా అనిపిస్తుంది. టెక్నికల్గా ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ముందు జనరేషన్ వాళ్ళు డెఫినెట్గా వాటిని దాటి బయటకు వస్తారండి. ఎందుకంటే ఇందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి, ఎక్కువ డిస్కౌంట్ సేల్ నడుతుంటుంది దీంట్లో అప్పుడప్పుడు కాబట్టి. సో డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఇవాళ రేపట్లో అవేర్నెస్ బాగా పెరుగుతుంది కాబట్టి ఎవరికి ఎంతెంత వస్తుందో అదొక స్ప్రెడ్ అవుతుంది సొసైటీలో. వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ట్రెడిషనల్తో పోల్చుకుంటే దీంట్లో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ట్రెడిషనల్గా ఎంత వస్తుందండి? బ్యాంక్లో పెడితే నీకు 9% దాకా వస్తుంది. ఇల్లు కొన్ని రెంట్లకి ఇస్తే నీకు 3 to 4% కన్నా ఎక్కువ రాదు. అండ్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, ఈ మధ్యకాలంలో గోల్డ్ బాగా పెరుగుతుంది కానీ అదర్వైజ్ హిస్టారికల్ డేటా చూసుకుంటే మనకి యావరేజ్ మీద 10 to 12 కన్నా ఎక్కువ రాదనమాట. నిఫ్టీ ఎంత వస్తే అంతే వద్ది. బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. నీకు యావరేజ్ మీద 20లో వస్తుంది, ఇలా రేపు 20-25% కూడా వస్తుంది. చాలామంది నమ్మరేమో కానీ బట్ ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టుంటే కానీ వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది. 20-25 దాకా వస్తుందన్నమాట. అందుకని ముందు రోజులు ఇవి పెరగడమే తప్ప తగ్గడాలే ఉండదు. అంటే ఎక్కువ మంది కూడా స్టెప్ ఇన్ అవ్వబోతున్నారు కాబట్టి ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా దాన్ని మార్కెట్ రైజ్ పెరిగే స్కోప్ ఉందంటారు. డెఫినెట్గా ఇండియా జీడిపి గ్రోత్ పెరిగే కొద్దీ, ఈ పొలిటికల్ స్టెబిలిటీ, ఈ ఎక్స్పోర్ట్స్ పెరిగే కొద్దీ అండ్ ఇండియా పొటెన్షియల్ పెరిగే కొద్దీ ఈ మార్కెట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ మొత్తం కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు లేదా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ ఇన్కమ్ 20 లక్షల కోట్లు అండి. 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. అందులో వండర్ ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 24% పెరిగింది. అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ 23% ఉంది అంటే ఊహించండి. అండ్ కంపెనీ గ్రోత్ ఏమో 9% దాకా ఉంది. అంటే ఓవరాల్గా 20 లక్షల కోట్లు గవర్నమెంట్కి ఒక ట్యాక్స్ ఇన్కమ్ వస్తుంది. అండ్ జిఎస్టీ చూసినా సరే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 17 lakhs కూడా వస్తుంది. ఏ లెక్క చూసినా సరే ఇవి హై అండ్ ఇన్కమ్ నోట్ గవర్నమెంట్కి. ఇవన్నీ వస్తున్నాయి అంటే పబ్లిక్కి ఇన్కమ్ పెరిగితేనే కదా కట్టేది. అంటే న్యాచురల్గా అందరు కూడా గ్రోత్ స్టేజ్లో ఉన్నారు, అందరికి కూడా ఇన్కమ్ పెరిగిపోయింది. సో ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, మొబైల్ ఎక్స్పోర్ట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ ఇండియాలో ఇన్కమ్ లెవెల్స్ ఆల్ టైమ్ హైలో ఉంది, జీడిపి గ్రోత్ ఆల్ టైమ్ హైలో ఉంది, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్ ఆల్ టైమ్ హైలో ఉంది. వీటన్నిటి ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లో ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అలాగే స్టాక్స్ ఎవ్రీడే మూవ్ అవ్వాలని అంటలేదు. సో న్యాచురల్గా అన్ని అసెట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియాలో రియల్ ఎస్టేట్ బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ స్టాక్ మార్కెట్ కూడా బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ డెకేడ్స్ బిలాంగ్స్ టు ఇండియా. ఎంటైర్ వరల్డ్ మీద ఎక్కువ జీడిపి గ్రోత్ ఉన్న కంట్రీ ఇండియానండి. ఇది నెక్స్ట్ 10 years కంటిన్యూ అవుతుంది. వండర్ఫుల్ సార్. సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మీ సిచ్యువేషన్ ప్రకారం? మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకునే ఇనిషియల్ జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీకు ఒక మంచి పోర్ట్ఫోలియో రెడీ అవ్వాలి, మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ తెలియాలనుకున్నట్లయితే అప్కమింగ్ ఫైనాన్షియల్ వర్క్షాప్ ఏదైతే ఉందో దానికి మీరు అటెండ్ అవ్వచ్చు బై కాలింగ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. వాటికి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.